హే గాయ్స్, వెల్కమ్ టు నీహా వ్లాగ్స్. గాయ్స్, ఈరోజు వచ్చేసి మనం కొత్త వెరైటీతో బెంగళూరులో మా ఫ్రెండ్ చెప్పినటువంటి వెజిటేబుల్ చూద్దాము. ఇందులోకి దోశలోకి టిఫిన్ సెక్షన్లోకి చాలా బాగుంటుంది అనమాట. సో దీనిలో కావాల్సినవి మనకు వచ్చేసి ఫస్ట్ క్యాప్సికమ్ని మనం ఇలా కట్ చేసేసుకున్నాము. క్యాప్సికమ్ ఒక 1 క్యాప్సికమ్ పెద్దది తీసుకొని ఇలాగా కట్ చేసుకున్నాము. తర్వాత సో చిన్న సైజ్ క్యాలీఫ్లవర్ ఒకటి తీసేసుకొని మనం ఇట్లాగా చేసేసి సపరేట్గా వీటిని ఇలా పెట్టేసుకున్నాము. సో ఇక్కడ మన ప్రజెంట్ ఇవన్నీ బీన్స్ కూడా ఉంటే బీన్స్ వేసుకోవచ్చు దీంట్లోకి. సో వీటితో పాటు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. దీంట్లోకి మనకు పచ్చిమిర్చి కూడా ఒక 8 పచ్చిమిర్చి ఇట్లాగా పొడుగ్గా కట్ చేసేసుకొని, టమాటా ఒక పెద్ద టమాటాని ఇలాగా పెద్ద సైజులో కట్ చేసేసుకొని, ఆనియన్ కూడా ఒకటి పెద్ద సైజు తీసుకున్నాం, కట్ చేసుకున్నాము. దీంట్లోకి వచ్చేసి ఇంకా కావాల్సింది ఏంటంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, యాలక. సో ఇవి కూడా మనం వీటిలోకి ఈ డిష్లోకి యాడ్ చేస్తామన్నమాట. దీంతో పాటు ధనియాల పొడి ఒకటి. సో కేరళ స్టైల్ కాబట్టి మెయిన్ ఉండాల్సిన ఇంగ్రీడియంట్ కేరళ పాలు, కొబ్బరి పాలు, కేరళ స్టైల్ కాబట్టి. సో ఈ కొబ్బరి పాలు ఎలా చేసుకోవాలి అంటే, ఒక టెంకాయని తీసుకొని దానిలో కొబ్బరి అంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ మనం తీసుకోవాలన్నమాట. సో ఇది కొబ్బరి పాలు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ స్టీవ్కి. సో ఇది కేరళ స్టైల్. సో దీనికి ఇంకొకటి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా మనం దీనికి యాడ్ చేస్తాము. నెక్స్ట్ ప్రాసెస్లో ఎలాగ 1 by 1 యాడ్ చేయాలి ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఇలాగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దీనిలో తగినంత ఆయిల్ వేసుకున్నాము. సో ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఆయిల్ అనేది హీట్ అవుతుంది. సో హీట్ అయిందా లేదా అని ఒకసారి మనం చెక్ చేసుకునేసి దానిలోకి మనం ఇందాక చూపించుకున్నటువంటి బిర్యానీ ఆకు యాడ్ చేసేసుకున్నాము. అండ్ ఈ యాలకలు, మిరియాలు. సో మిరియాలు కూడా హెల్దీ. ఇవన్నీ కూడా మనం ఆయిల్లో వేసేసుకున్నాము. సో ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇవన్నీ ఇలాగ ఫ్రై అవ్వాలన్నమాట మనం వేసుకున్నవన్నీ కూడా. సో ఇదొక కొత్త వెరైటీ స్టైల్ గైస్. ఎప్పుడూ పచ్చడి అవన్నీ చేసుకునే దానికన్నా కూడా మనం దోశలోకి సండేస్ టైం ఉన్నప్పుడు సో ఇలాంటివన్నీ వెజిటేబుల్స్ తింటే కూడా హెల్త్కి మంచిది. సో మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో దీనిలోకి మనము ఈ కొంచెం వేగగానే ఆనియన్స్ పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్. సో ఈ ఆనియన్స్ అనేవి ఇట్లాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం మనం సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా అనేది ఆనియన్స్ రెడ్గా అయిపోతాయి. సో లైట్గా సాల్ట్ అలా వేసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే మనం ఆనియన్స్ రెడ్గా అవ్వనవసరం లేదు. సో మనకి ఇలాగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లోకి మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాము. ఒక 9 పీసెస్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాము. స్పైసీ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ అనుకుంటే వేసుకోండి. సో మనం ఇట్లాగా పచ్చిమిర్చి, ఆనియన్స్, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఫ్రై చేస్తున్నాం. సో ఇలాగే కొంచెం లైట్గా ఇవి కూడా ఫ్రై అయిపోయాక సో మనం టమాటా కూడా యాడ్ చేసేసుకుంటాం. సో ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి బిర్యానీకి ఎలా అయితే కట్ చేస్తామో అలాగా దీన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది చాలా హెల్దీ డిష్ గైస్, ట్రై చేయండి ఖచ్చితంగా. సో టమాటా కూడా మనకు చూడండి అన్ని గ్రీన్గా సో కలర్ఫుల్ అనమాట డిష్. సో దీనిలోకి మనము అల్లం తెల్లగడ్డ పేస్ట్ వచ్చేసి ఒక
2 స్పూన్స్ అనేవి యాడ్ చేసుకున్నాము. అరోమా ఎక్సలెంట్ గైస్. అంటే మనం అల్లం తెల్లగడ్డ కానీ ఆటోమేటిక్గా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందులో ఈ మిరియాలు ఇవన్నీ కూడా మంచిగా కుక్ అవుతున్నాయి. దీనిలోకి కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాము, కరివేపాకు అండ్ కొత్తిమీర. ఇవన్నీ కూడా కరెక్ట్గా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలపాలి. ఆ గ్రీన్ కరివేపాకు స్మెల్ చాలా చాలా అంటే చాలా వెరీ నైస్ అరోమా వస్తుందన్నమాట. దీనిలోకి ఇంకా మనం వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇట్లా 1 by 1 అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దీంట్లోకి కాలీఫ్లవర్, క్యాప్సికమ్, వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాక చూడండి గైస్ హౌ కలర్ఫుల్ ఇట్ ఈస్. త్రీ స్పూన్స్ వేసుకున్నాను. వద్దు తక్కువ ఉండాలంటే 2 స్పూన్స్ సరిపోతుంది. కొంచెం పసుపు, సాల్ట్ తగినంత అనేది మనం ఆల్రెడీ ఆనియన్స్ చేసేటప్పుడు చేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ కూడా చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ధనియాల పొడి ఒకటి, గరం మసాలా పొడి, సో ఈ 2 కూడా మనం యాడ్ చేసేస్తున్నాం. సో ఇవన్నీ యాడ్ చేసేసి ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసేసి ఇట్లా మొత్తం అన్ని ఆ ఉప్పు, కారం, పసుపు అన్ని వెజిటేబుల్స్ పట్టేలాగా ఒక్కసారి మనం మిక్స్ చేసేసి దీని లోపల వాటర్ యాడ్ చేయాలి. సో వాటర్ వచ్చేసి 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని దీనిలోకి యాడ్ చేసేసాం. ఇలా వాటర్ యాడ్ చేసేసాక 1/2 గ్లాస్ వాటర్ దాని మీద మనం ఒకసారి మిక్స్ చేసేసి ఇట్లాగా మూత పెట్టేసుకొని మనం స్టవ్ కూడా కొంచెం సిమ్లో పెట్టేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం గైస్. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇట్లాగా మొత్తాన్ని ఒకసారి మళ్ళీ చూడాలి. చూడండి అన్నీ కుక్ అయిపోయాయి. 80% కుక్ అయిపోయింది బాగా. ఇంకొక 20% కుక్ అయితే మనకు ఇంకా ఫుల్గా. సో కుక్ అయ్యే లేదా అని అనేది ఒకసారి ఇట్లాగా పొటాటోని కొంచెం, సో పొటాటోని ఇట్లాగా మనం గరిటతో అన్నప్పుడు ఇలా వచ్చిందంటే కుక్ అయిపోయినట్టు. సో 80% ఇస్ డన్. ఇంకో 20% ఉంది, అది కూడా అయిపోతుంది. ఇటేమో దోశలు, ఇటేమో వెజిటేబుల్ స్టీవ్. సో 100% కుక్ అయిపోయాయి చక్కగా మనకు వెజిటేబుల్స్ అన్నీ కూడా. దీనిలోకి ఫైనల్గా మనము లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. ఏంటంటే కొబ్బరి పాలు. సో ఈ పాలని మనము లాస్ట్లో లేదంటే ముందరగా యాడ్ చేస్తే ఇరిగిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఫైనల్గా మనం ఈ పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసేసుకొని దాని లోపల ఫైనల్గా మిగిలిన పుదీనాని యాడ్ చేసుకొని
కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం ఇలా కలిపి కొబ్బరి పాలతో బెంగళూరు స్టైల్ కేరళ స్టైల్ స్టీవ్ వెజిటేబుల్ స్టీవ్ అనేది మనము ఒక్కసారి ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో మాకు తక్కువ అనిపించింది కాబట్టి నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో దీనిలోకి సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేస్తే ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇది వచ్చేసి మనకు తొందరగా అనేది ఆపేసేయాలి, లేదంటే పాలు అనేవి విరిగిపోతాయి కాబట్టి. సో షార్వా లాగా దోశల్లోకి, ఈ షార్వాని దోశల్లోకి ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్దాం. సో క్రిస్పీ దోశలోకి మన కేరళ స్టైల్ వెజిటేబుల్ స్టీవ్. సో ఇది ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం మనం. సో క్యాలీఫ్లవరు ఇవన్నీ బాగా వేడివేడిగా ఉన్నాయి గైస్. సో కొబ్బరి పాలు. సో ఇట్లాగా మనం ఒకసారి మంత్లీ ఒక 1 టైం 2 టైమ్స్ అన్నా ఇలాగా టేస్ట్ చేస్తే కొత్త వెరైటీలు బాగుంటాయి. బాగా వేడిగా ఉంది. సూపర్గా ఉంది గైస్, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో మనకి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా చాలా టేస్టీ వచ్చింది, అది కొబ్బరి పాల వల్ల. సో మస్ట్ ట్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ like, share and subscribe to my channel.